ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమ. ఇంట్లో వాస్తులోపం వలన తరచుగా జబ్బులు వస్తాయా అని అడుగుతున్నారు. వాస్తుదోషం ఉండబట్టేగా అనారోగ్యాలు వచ్చేది. ఒక ఇంట్లో ఆగ్నేయం తగ్గి ఆగ్నేయం పెరిగి ఈశాన్యం తగ్గిందనుకోండి, తప్పనిసరిగా ఇంటి ఇళ్ళకు మోకాళ్ళ నొప్పుల దగ్గర నుంచి ఆర్థోఫ్లోరోసిస్ లాంటి వ్యాధులు కూడా వస్తాయి. ఎప్పుడూ కూడా వాస్తు దోషం లేని ఇంటిలో నివాసం ఉండాలి. అద్దె ఇంటికి కూడా వాస్తు పనిచేస్తుంది. కేవలం మా ఇల్లు కాదండి, మా సొంతం కాదండి, మేమేదో అద్దెకు వచ్చామన్నా ఆ ఇంట్లో వాస్తు దోషం మీ మీద కూడా ప్రసరింపజేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక ఇంట్లో సమస్త వాస్తు దోషాలు పోవటానికి తరచూ దైవత్వ సంబంధమైన కార్యక్రమాలు చేపట్టడం, అలాగే సత్యనారాయణ వ్రతం ప్రతి పౌర్ణమికి ఆచరించడం, ఇవన్నీ కూడా వాస్తు దోష నివారణ మార్గాలు. ఏ ఇంట ప్రతినిత్యం కూడాను నమక చమకాలతో కూడినటువంటి ఆ యొక్క అభిషేకార్చన మంత్రాలు వినిపెడతాయో జరుగుతాయో, అభిషేకార్చన నిర్వహిస్తూ ఉంటారో ఆ ఇంట్లో పరమేశ్వర అనుగ్రహంతో వాస్తు పురుషుడు కూడాను సహకరిస్తాడు. వాస్తు పురుషుడు సహకరించింది ఎప్పుడు? పూజాది కార్యక్రమాలు లేనప్పుడు, అస్తవ్యస్తమైన ఆలోచనలతో జీవితాన్ని గడుపుతున్నప్పుడు, తరతమ భేదం లేకుండా కామతృష్ణతో వ్యవహరించినప్పుడు, ఇవన్నీ కూడాను దురదృష్టకరమైనటువంటి ప్రభావాల్ని ఇస్తాయి. అందుచేత మానవ జీవితం సుసంపన్నం చేసుకోవడానికి పరిపూర్ణవంతమైనటువంటి వాస్తు దోషం లేనటువంటి గృహాలు, ఆ గృహంలో మీరు నివసించడానికి ప్రయత్నాలు చేయాలి. పరిపూర్ణ వాస్తు ఏ విధంగా ఉంటుంది అంటే, దక్షిణం తక్కువగా, ఉత్తరం ఎక్కువగా, పడమర తక్కువగా, తూర్పు ఎక్కువగా ఉన్నటువంటి స్థలం ఉండాలి. నిర్మాణం చేసినప్పుడు కూడాను ఎటువంటి వేధాదోషాలు లేకుండా చూసుకోవాలి. అలాగే ఇంటి యజమాని నిద్ర నుంచి లేవగానే ఇంటి ముంగిట ఉన్నటువంటి సింహద్వారం ఎదురుగా ఉన్నటువంటి గోడలు, ఆ యొక్క రోడ్డును పరిశీలించాలి. అంటే రోడ్డు వైపు చూస్తూ నిలబడాలి అని అర్థం. కాసేపైనా సరే రోజు ఇలా నిల్చున్నట్లయితే ఆ రాజవీధి యొక్క అద్భుతవంతమైన ప్రభావం మీ జీవితాలు పూలబాట కావటానికి ఆస్కారాన్ని ఎంతగానో ఇస్తాయి సుమా అంటుంది వాస్తుశాస్త్రం. ఇంట్లో వాస్తు దోషం ఉంది అని చెప్పేసి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా సహకరించేటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. ఆ వస్తువు పట్టుకొని కనుక తిరిగినట్లయితే మీకే వాస్తు దోషం ఉన్నట్టు అర్థమవుతుంది. పెండ్యులం అంటారు దాన్ని. ఆ పెండులం అనే దాన్ని పట్టుకుంటే గుండ్రంగా తిరగాలి. వాస్తు దోషం లేనప్పుడు గుండ్రంగా తిరుగుతుంది. వాస్తు దోషం ఉంటే ఇలా డోలాయమానంగా తిరుగుతుందన్నమాట. ఇది వాస్తుశాస్త్రరీత్యా గొప్ప విశేషం. అందుచేతనే వాస్తు పురుషునికి పూజలు, వాస్తు శాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని తరించాలి. వాస్తుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల యొక్క ప్రభావాన్ని అంచనా వేసుకొని కేవలం ఇంజనీరింగ్ ప్లాన్ కాకుండా వాస్తు తెలిసిన సిద్ధాంతి యొక్క ప్లాన్తో మీ గృహం కట్టుకొని మీరు కలకాలం సుఖశాంతులతో వర్ధిల్లటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వాస్తులోపం ఉంటే చాలా విపత్కర పరిస్థితులు వస్తాయి. వాస్తులోపాన్ని సవరించుకోండి, మీ జీవన మార్గాన్ని చక్కగా తీర్చిదిద్దుకోండి అని చెప్పేసి శాస్త్రం చెప్పిన సలహాను మీరు పాటించవలసిందిగా కోరుతూ, సర్వే జనా సుఖినో భవంతు.